నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం తెగ నుంచుంటున్నాడు. నిజమా? ఆహా, ఇంకేం కాదు. మనం చూసుకుంటే పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్క రైతు ఒక్క పంట ఒక్కసారి కూడా టచ్ చేయని జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం తెగ తిరుగుతున్నాడు. అండ్ ఇదంతా కాకుండా మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్స్ ఏమన్నా పంచి పెడతారా ఈ ప్రెస్ మీట్లో అంటే ఆహా అలాంటి పనులు మేము చెయ్యం. గుప్పటి మట్టి తీసుకుని చంద్రబాబు నాయుడు కూటమి మీద కొట్టేయడం, ఇదంతా కాకుండా రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి గ్రీన్ కండువా వేసుకుని తిరగటం, లాస్ట్ మినిట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుని స్లిప్లు, అదేదో ఎగ్జామ్కి మనం కాపీ స్లిప్లు పెట్టుకుంటాం చూడండి, అప్పటికప్పుడు రాసుకుంటారు. ఇట్టు రాసుకుని కూర్చున్న ప్రిపేర్డ్గా కూడా వెళ్ళరండి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇది పొగాకు రైతులు అప్పుడు చూశాను, నేను అరటి రైతులు అప్పుడు చూశాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల గురించి పోరాడడానికి మీరు వెళ్ళినప్పుడు ఓ ఫుల్ అరటికాయ చేతిలో పట్టుకోవాల్సింది, లేకపోతే టేబుల్ పైన ఒక గెలబెట్టాల్సింది. సగం ఇరిగిపోయిన అరటికాయ పుచ్చుకుని ఏంటండి మీ గోల? నాకు అర్థం కావట్లే నిజంగా. కొంచెం ప్రాపర్గా ప్రెజెంటేషన్ గురించి నేను అంటున్నాను, ఇంకోలాగా అనుకోకండి. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి నిన్న కూర్చుని రాజధాని భూముల పైన స్కాములు, సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పిన ఒక మాటలు, ఇదంతా కాకుండా మనం చూసుకుంటే శనక్కాయ బెల్లం కాన్సెప్ట్లు, దాని తర్వాత ఆ గుడి అని చెప్పి తిరుమలను ఉద్దేశిస్తూ మళ్ళీ లడ్డు గురించి మాట్లాడిన విషయాలు, ఇదంతా కాకుండా ఈ క్రాప్ ఆయన ఎలా సవ్యంగా వ్యవహరించారో దానిపైన, అండ్ 1000 కోట్లు 1100 కోట్లు ఈ ప్రభుత్వం 18 నెలలు అయిందంట టెన్యూర్లోకి వచ్చి, దీంట్లో 16 అతివృష్టిలు అనావృష్టిలు జరిగినాయి అంట. జగన్మోహన్ రెడ్డి గారు సమ్మర్ని కూడా వదలరండి మీరు. ఏదో లెక్కలు వేసుకుంటారని మాకు తెలుసు, కానీ దాంట్లో సమ్మర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తీసేసైనా లెక్కలు వేయాలి కదా. నెలకు ఒక 2-3 వేసేస్తారు, మీ ఇష్టం. 2-3 వేసేద్దాంలే. ఏంటి సార్ ఇది? ఒక సీరియస్ పొలిటీషియన్ చెప్పే లెక్కలు అవి. పొలిటీషియన్ చెప్పారంటే బేర్ ఫ్యాక్ట్స్ కింద ఉండాలి ఎక్కడైనా కూడా. 18 నెలలు వచ్చింది, దీంట్లో మీకు 16 అతివృష్టిలు అనివృష్టిలు అయినాయి. ఏంటిది? వేసవకాలం ఒకటి ఉంటుందని కూడా కౌంట్ చేయరా? ఏంటో ఇవన్నీ చూసుకుంటే ఈ రైతు పోరులో మళ్ళీ కూర్చుని ఈయన సీరియస్గా ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడారు, తల్లికి వందనం గురించి మాట్లాడారు, పెన్షన్ల గురించి మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో పెన్షన్లు ఒక్కటి మాత్రం, అది అందరికి కాదు, కొంతమందికే, ఎవరైతే మీకు మగ్గుగా కనిపించారో ఆ జనాలకు మాత్రమే పెన్షన్లు వెళ్ళి తప్ప ఆఖరికి జీతాలు కూడా 15వ తారీఖు దాకా దాటి ఎప్పుడు వెళ్ళిన దాఖలాలు లేవు, ఎక్కడా లేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గొల్లం అనేవాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ, ఇంకా జీతాలు రాలేదు, ఇంకా జీతాలు రాలేదని. ఇంకా ఈరోజు రాజధాని భూముల గురించి ఇంత ఆలోచిస్తున్న మీరు సెట్ పట్టాలు ఎలా ఇచ్చారండి? రాజధాని భూముల్ని నిర్వీర్యం చేద్దాం అని చెప్పే కదా. మనకు డెవలప్మెంట్ థాట్ ప్రాసెస్ లేదు, కానీ రాజధాని భూముల్ని మాత్రం సెంట్ల కింద పనిచేయడం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇది రాజధాని అన్నాడు కాబట్టి దీన్ని అర్జెంటుగా డీవాల్యూ చేసేయాలి, ఇక్కడ అభివృద్ధి అనేది జరగకూడదు, సెంట్ భూముల కింద పనిచేస్తాను. ఎవరిదని చెప్పి పంచారు అక్కడ? ఏం పంచడాలి ఇవన్నీ? ఈరోజు ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి కూర్చుని రాజధానికి ఇటుకైలేదు కానీ ప్రజాభవనం కోల్చడంతో మొదలుపెట్టిన నువ్వు ఈరోజు రాజధాని భూముల స్కాములు, దానికి కూడా ఏంటి స్కాములకి? శనక్కాయ బెల్లం కాన్సెప్ట్. వారే వా, ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆలోచనలు? నిజంగా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇదంతా కాకుండా 18 నెలల ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 1000 కోట్ల దాకా రైతులకు ఇవ్వాల్సిన స్కీమ్లు ఉండగా వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సింది పోగా ఏమీ చేయలేదు. కానీ ఏళ్ల ప్రభుత్వంలో 7700 కోట్లు మాత్రం వీక్షించారట. అచ్చెన్నాయుడు గారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఎక్కడ వీక్షించావు? 7700 కోట్ల రైతుల కోసమా? అది కూడా నీ టెన్యూర్లోనా? ఎక్కడ? నేను ఓపెన్ డిబేట్కి రెడీ, ఒకసారి లెక్కలు తీసుకొచ్చి కూర్చుందామా? ఈ ప్రభుత్వంలో 16 నెలల్లో 1100 కోట్లు ఆల్రెడీ రైతులకు మేము ఆల్రెడీ ఇష్యూ చేసాము. ఆఖరికి పంట నష్టం వచ్చినా కూడా వాళ్ళకి ఇన్ బిట్వీనర్గా నుంచుని క్రాప్ ఎన్హాన్స్మెంట్, కాస్ట్ ఎన్హాన్స్మెంట్లో కూడా ఈ ప్రభుత్వం నుంచుంది. ఇదంతా కాకుండా ఇంకొక స్టేట్మెంట్ నిన్న దానిలోకి తీసుకొచ్చారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు. అసలు ఆ స్టేట్మెంట్ రాజశేఖర రెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి టైం దాకా రన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నారు ఈ స్టేట్మెంట్? ఒక లైన్ అన్న ఉండాలా, ఒక వీడియో అని ఉండాలా, ఒక పేపర్ క్లిప్పింగ్ అని ఉండాలా? మాట్లాడినాడు పక్కన సీక్రెట్గానే రికార్డ్ చేయాలా? ఎందుకు ఈ పిచ్చి మాటలు? ఈ పిచ్చి మాటలు ఏంటి? రాష్ట్రంలో ఎవడింటాడు ఈ పిచ్చి మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేదానికన్నా కొంచెం లాజిక్ ఉండాలండి, ఉండాలి. ఏం లేకుండా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా ఎక్కడుందా స్టేట్మెంటు? ఎక్కడుంది? అదే మనం చూసుకుంటే కనుక తల్లికి వందనం అందలేదు సరిగ్గా 2 ఏళ్ల పాటు ఉంది ఆన్ రికార్డు. అదే మనం చూసుకుంటే ఇన్సూరెన్స్ ఈ క్రాప్ అంతా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిందా? లేదు. అసెంబ్లీలో గోల చేస్తే ఆ సెషన్ ఆపి అప్పటికప్పుడు కొంతవరకు ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టిన దాఖలాలు, స్టేట్మెంట్లు ఉన్నాయి. అండ్
రాజధాని భూములు సెంటు పట్టాల కింద పనిచేసి రాజధాని ఎక్కడో డిసైడ్ చేయకుండా కూర్చున్న ప్రభుత్వం మీది. స్టేట్మెంట్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఏమీ చేయలేదు కాబట్టి అలాగే ఉంది. ఆఖరికి ఈయన సిలికా క్వార్ట్స్ ఇంత దాకా వెళ్ళిపోతున్నారు. ఆఖరికి వెళ్ళి కంకర్లు కూడా ఎత్తుకుపోయిన ప్రభుత్వం హాయం మనది. దాని గురించి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎక్కడుంది దీనికి సమాధానం? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీ టెన్యూర్లో 7,700 కోట్లు రైతులు కనుక మీరు ఆదుకుని విచ్చించుంటే గనక, ఆ స్టేట్మెంట్స్ ఉంటే గనక ఓపెన్ డిబేట్ కూర్చోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళి అవి? ఏ పంట నష్టానికి వెళ్ళి, ఏ రైతుకు మద్దతుగా వెళ్ళి, అవన్నీ చెప్పాలి కదా. అవేం చెప్పకుండా కూర్చుని ఊరికే మాటలంటే ఎలా? అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్దతు ధర గురించి మాట్లాడడం మాత్రం చాలా చాలా జోక్గా అనిపిస్తుంది నాకు మాత్రం. సీరియస్లీ 7,700 కోట్లు మీ టెన్యూర్లో జరిగిందా? ఈ టెన్యూర్లో ఆఖరికి 1000 కోట్లు కూడా జరగలేదా? రియలీ 1000 కోట్లు మేము ఆల్రెడీ రైతుకు మద్దతుగా నుంచున్నాం అని చెప్పి వీళ్ళు గొల్లుమంటే విత్ ఎవిడెన్స్ మాట్లాడుతుంటే, ఎవిడెన్స్ లేని ఫిగర్స్ తీసుకొచ్చి మేము 7,700 కోట్లు చేస్తాం. ఎక్కడేం చేశారు మీరు? ఎక్కడేం చేశారు? ఇదంతా పక్కన పెడితే మనం పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఇప్పుడు ఒక్కసారి నన్ను మాటలు నేను ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్కి వెళ్దాం. ఏదో అంటాడు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డేంటి జగన్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏదో గుడే అలా అనుకునే బోలే బాబా దగ్గర లంచాలు తీసుకుని చిన్నప్ప లాంటాడు పైకి ఎదిగిపోయి ఒక రాజ్యం వెళ్ళి చివరికి కల్తీ లడ్డూలు తీసుకొచ్చి నెయ్యి అనే పదార్థమే లేదు, టెండర్లో మిల్క్ అన్న ప్రొడక్ట్ అసలు లేనే లేదు. 2019 నుంచి 2023 దాకా మిల్క్ అన్న ప్రొడక్టే లేకుండా ఆఖరికి పట్టి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా జిగురు సాగుతుంది, వాసన వస్తుంది, లడ్డూ చుట్టలేకపోతున్నాం అని చెప్పినా కూడా ధర్మారెడ్డి పక్కన పడేసి కూర్చుని ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఎట్టుంటే ఏదో కూడా ఇప్పుడు కూడా మారవా జగన్? నువ్వు ఇంకా ఇప్పుడు కూడా మారవా? నువ్వు టాపిక్ డివేట్ చేస్తావా? ఎవరు టాపిక్ డివేట్ చేస్తారు? అరటి తోటలకు వెళ్ళావు, అక్కడికి వెళ్ళి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి సపోర్ట్గా నుంచోవాలంటే నుంచో, కానీ ఏదో కూడా అంటావేంటి? ఏదో కూడా యాటిట్యూడ్లోనే నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీసమేతంగా వెళ్ళా. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఏదో కూడా అన్న భావన నీకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వవు, మానవత్వం తీసుకొస్తావు. అక్కడ ఏదో కూడా అన్న భావన ఉండబట్టే కదా. రిలీజియన్ని రెచ్చగొట్టద్దు జగన్, ఇది బాగోలేదు. మీరు ఒక రిలీజియన్ ఆరాధించవచ్చు, తప్పేం లేదు దాంట్లో, కానీ అవతల ఉన్న రిలీజియన్ ఏదో కూడా అనకూడదు. ఎప్పుడు మండుతుంది హిందువులందరికీ. నిన్న ఈయన అరటి తోటల గురించి వెళ్ళి ఏదో గుడి గురించి కూడా మాట్లాడారండి. ఇలా ఉంటుంది మన నిర్లక్ష్య ధోరణి. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే కూర్చుని రాజధాని భూములన్నింటినీ స్కాముల రూపేణ ఏంటి శనక్కాయ బెల్లాలు ఏంటి? శనక్కాయ బెల్లం ఏంటి కాన్సెప్ట్? ఏంటి? లడ్డు చేస్తారు ఇంకోటి. శనక్కాయ బెల్లాలకి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా రాజధాని భూములైనా? ఎవరికి ఇచ్చారు? మొత్తం రాజధాని డెవలప్ అయిన తర్వాత 10,000 ఎకరాలు ఆయన దగ్గర ఉంటే లాస్లోకి వెళ్లకుండా దాని నుంచి ప్రాఫిట్ సీల్ చేసే మెథడ్ని, స్టేట్ పైకి తీసుకొచ్చే మెథడ్ని ఇన్కార్పొరేట్ చేస్తున్న ఒక మేధావుని పట్టుకుని ఇలాంటి మాట్లాడతావా నువ్వు? ఎక్కడికి ఇచ్చారు? ఏ కంపెనీస్కి ఇచ్చినా అమ్మే ఇస్తున్నారు రేట్ ప్రకారం. హోటల్స్కి అలాట్ చేశారు ల్యాండ్. రాజధాని డెవలప్మెంట్కి వెళ్తున్నారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి. రాజధానికి పెట్టుబడులు వస్తున్నాయి. మనం ఉన్నప్పుడు ఏం జరిగింది? 3 రాజధాని అన్న, ఏ రాజధాని అన్న దిక్కుంది అసలు? ఇదంతా పక్కన పెడితే శనక్కాయలు బెల్లం ఉన్నావు కదా, వైఎస్ఆర్సీపీ బిల్డింగ్లు శనక్కాయలు బెల్లానికి ఎలా ఇచ్చావు నువ్వు? చెప్పు. నీ కార్యాలయాలు కట్టుకోవడానికి శనక్కాయల బెల్లాయిల కాస్ట్కి ఆ రోజున్న ప్రభుత్వ బిల్డింగ్ స్థలాల్ని ఎలా కేటాయించేస్తావు? మనది కాదు కదా అది. ఎలా కట్టించేశారు? వాటి గురించి మాట్లాడవే. ఇదంతా కాకుండా ఆయన తల్లికి వందనం అందట్లేదంట, పెన్షన్లు అందట్లేదంట, అసలు ఏమి సూపర్ 6లో ఏది అమలు అవ్వలేదని చెప్పి కూడా నిన్న అరటి తోటలో సగం అరటికాయ బుచ్చుకుని ఈయన మాట్లాడుతున్నాడు. పెన్షన్లు 1వ తారీఖుకి ప్రతి ఎమ్మెల్యే అలా కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి ఇస్తున్నారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి పెన్షన్ని 1వ తారీఖుకి ఆయన ఇచ్చుకుంటూ వెళ్తారు. టు ప్రూవ్ టు ద స్టేట్, ఎస్ మేము పెన్షన్లు ఇస్తున్నామని. ఇది ఒక వాల్యూ అడిషన్ స్టేట్కి. ఇదంతా పక్కన పెడితే సూపర్ 6 అమలైంది. ఎక్కడ అమలవదు? 7 చెప్పలేదులే, 6 అయితే అమలైంది. ఇదంతా కాకుండా నువ్వు మాట్లాడుతావు జగన్. శాలరీస్ 1వ తారీఖున పడిపోతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. హలో లక్ష్మణ్ నడవలేదు ఎవరు. ఆఖరికి అమరావతి రైతులు కౌళ్ళు అయితే దిక్కు దివాణా లేదు లాస్ట్ 5 ఏళ్లలో చూసుకుంటే. ఈరోజు ఆ స్థితి లేదే. ప్రతి ఒక్క రైతుకి ఆన్సరబిలిటీగా ఉంది గవర్నమెంట్. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి గవర్నమెంట్లో? ఇదంతా చాలదన్నట్టు అరటి తోటని, ఉల్లి తోటని, ఈయన వెళ్ళిన ప్రతి ఒక్క తోట మనం చూసుకుంటే కనుక మిర్చి యార్డ్
పొగాకు రైతులకు ఆయన నోట్స్ కూడా లేవండి, అక్కడే రాసుకున్నాడు, చూసుకోండి వెళ్ళి. పొగాకు రైతుల గురించి వెళ్ళాడు. తర్వాత మామిడికాయలు తొక్కిచ్చేసిన సన్నివేశాలు మనందరికీ గుర్తున్నాయి, రోడ్డు మీద వేసి మామిడికాయల కోసం వెళ్ళాడు ఈయన. దాని తర్వాత ఉల్లిపాయలు హెరిటేజ్లో అమ్ముతాడని చెప్పడానికి వెళ్ళాడు. ఈరోజు అరటి తోటల దగ్గరికి వెళ్ళి ఈయన ప్రభుత్వంలో 7,700 కోట్లు ఇచ్చాడని చెప్పుకోవడానికి వెళ్ళాడు. అదంతా కాకుండా ఏదో గుడి గురించి కూడా మాట్లాడడానికి వెళ్ళాడు. ఇదంతా సరిపోనట్టు ఒకవేళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి, మీరు ఒకటి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ క్రాప్ చేయకపోయినా, రైతులకు అండగా నుంచోకపోయినా, భరోసా ఇవ్వకపోయినా జనాలు ఎదురు తిరగటం చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో పండగ వాతావరణం ఉంది. నీ టైంలో పండగ వాతావరణం అనేది ఎక్కడుంది? ఏ రైతు అడవలేదు నీ టెన్యూర్లో? రైతులు కలవకపోతే నీకు ఎలా తెలుస్తుంది? అసలు మీ టెన్యూర్లో ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరికీ తెలియదు, ఎందుకంటే మొత్తం విధ్వంసం, ఎవరికీ తెలియదు. ఈయన నిన్న మాట్లాడిన లైన్స్ కొన్ని వినిపిస్తాను, ఆగండి. ఇన్పుట్ సబ్సిడీ మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే గాలి వానకు మొన్న లింగాల మండలంలో తిరిగిన ఇచ్చారు సార్, మీరు అంత కష్టపడుతున్నారు ఏంటో, ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీస్ అయినాయి, అన్నీ అయినాయి. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ వెనకమాల కూర్చున్న అవినాష్ రెడ్డి కూడా నిన్న అయ్యో రామా ఏంటి ఈ క్రాప్ జరిగినా కూడా ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నాండి, షిట్ మ్యాన్ అని అంటే ఇలా కూర్చున్నాడు. కరెక్ట్గా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అవినాష్ రెడ్డి. చూడండి అందరు వెళ్ళి, ప్రతి ఒక్కళ్ళు గమనించండి. సో జగన్మోహన్ రెడ్డికి ఒక పర్యటన అనేది దేనికి కావాలంటే ప్రజల్లో తిరగటానికి. మర్చిపోతారేమో నన్ను ఒక భయం. ఆఖరికి ఈయన ఇంకొక స్లాంగ్ కూడా వాడుతున్నాడు, ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇన్ని తుఫాన్లు వస్తాయి. ఏం మాటలేవి? కనీసం ఒక ఆపత్తి వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, అసలు ఆపత్తు నుంచి ఎలా బయటపడేయాలి, ఒక ప్రాణ నష్టం జరగకూడదు అనే కెపాసిటీ ఇండియా మొత్తం వెతికిన ఆయనకి ఒక్కరికే ఉంది. ఇదే మన హయాంలో తుఫాన్లు వస్తే ఏం జరిగింది అందరికీ తెలుసులేండి. మన టైంలో రావాల్సింది హుద్హుద్ అనేది మీ టైంలో వచ్చుంటే మన కెపాసిటీ ఏంటో రాష్ట్రానికి అర్థమై ఉండేది. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి ఇవి. సో విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనకి అంత పవర్ లేదు, అంత రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. చూసుకుంటే కనుక ఈయన 2026లో బస్ యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఓదార్చడానికి ఏమీ లేదు మనకి, రాష్ట్రంలో అందరూ పండగ వాతావరణంలో ఉన్నారు. ఈయన టైంలో రైతులు పండగ వాతావరణంలో ఉన్నారంట, పచ్చి అబద్ధం, అది అందరికీ తెలిసిన విషయమే. సో 11 స్థానాల్లో కూర్చోబెట్టిన అబద్ధాలు ఆపండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆపితే మంచిది. సో ఎనీవేస్ ఈయన 2026 నుంచి బస్ యాత్ర మొదలు పెడుతున్నారు. సో బస్ యాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన అర్జెంటుగా ఏదో ఒక టాపిక్ పికప్ చేయాలి కాబట్టి ప్రభుత్వం పైన బట్టి చల్లటమే ఒక ఆయుధంగా పెట్టుకుని ఎలాగైనా ఆఖరికి పంట నష్టాలు ఇచ్చేస్తున్నా, గవర్నమెంట్ సాఫీగా జరుగుతున్నా, పెన్షన్లు ఇస్తున్నా, సూపర్ 6లు అమలైనా, రాజధాని దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నా ఈయన మాత్రం యాత్ర చేయటం ఖాయం. ఎందుకంటే పబ్లిసిటీ ఇది కావాలి మాకు అర్జెంటుగా, లేకపోతే పార్టీ ఎక్కడ మురిగిపోతుందో ఒక భయం సామాన్యుడు అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా ఇదే అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఇది. దీనికి ఎక్కడ నేను ఎవరు వ్యతిరేకించినా ఐ డోంట్ కేర్. సో జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా కావాల్సిన పబ్లిసిటీ కోసం రైతుల్ని వాడుకోవటం, చేసిన పనులు చేయని పనులు మేము చేస్తామని చెప్పుకోవటం. అండ్ నేనే చెప్తున్నాను, పెన్షన్లు ఒకటి ఇచ్చారు, జగన్ టెన్యూర్లో పెన్షన్లు ఒకటి ఇచ్చారు ఖచ్చితంగా, కానీ అంతమందికి అందలా. కానీ ఇప్పుడు దాని పేరు ఏదో ఉంటుందండి, స్కీముల పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి, మర్చిపోతాం. ఇన్ని ప్రభుత్వాలు స్కీములు పెడుతున్నాయి కాబట్టి స్కీముల పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం. అమ్మ ఒడి, ఐఎమ్ రైట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఏమైనా 15,000 ఏమైంది? ఎవరికన్నా వచ్చిందా? చిన్న నీకు 15,000. నిన్న మళ్ళీ పిల్లల్ని పక్కన నుంచోబెట్టుకుని ప్రెస్లో మాట్లాడతారు. ఆ పిల్లలకి 15,000 ఇచ్చారా? అది అడగాల్సింది ముందు ఆ పిల్లల్ని. అక్కడ ప్రెస్ వాళ్ళు వాళ్ళ అమ్మానాన్ని పిలిచి అడుగుంటే అయిపోయేది. అక్కడ ప్రతిదీ ఎంటిటీ ఆఫ్ ప్రాప్సే మాట్లాడుకుంటాం మనం, ప్రతి ఎంటిటీ ఆఫ్ ప్రాప్సే. ఇదంతా కాకుండా వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు గారు అన్నందుకు ఆయన వ్యవసాయాలందరూ స్ట్రైక్ చేస్తే ఇనుము తిని బతుకుతారా? తినమనండి జగన్మోహన్ రెడ్డిని, ఇనుము తినమనండి. ఇంత మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు ఇనుము తిని బతకాల్సింది, లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేసావు రైతుల కోసం? గోళ్ళు అన్నారు రాష్ట్రం అంతా, ఇనుము తిని బతుకుతావా? రైతుల కోసం నుంచోవా? చెప్పిన ప్రామిసులు చేయవా అని అడిగుంటే సెటరేట్ అయి ఉండే సిచ్యువేషన్. అందరూ మనాళ్లే, 10 మందిని పోగేసుకొచ్చి మాట్లాడితే మనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారండి? సో ఇది అదేదో గుడి నుంచి రాజధాని భూముల దాకా వెళ్ళి సగం అరటికాయ చేతితో పెట్టుకుని రైతులకు సపోర్ట్గా నుంచున్న జగన్మోహన్ రెడ్డి గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.